అందరికీ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పీతల కర్రీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. మరి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. పీతలు ఫ్రెష్ పీతలు చేయగానే అయితే వండేసుకోవాలి పీతలు, అప్పుడైతే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసి ఫ్రై చేసుకున్నాను. చేసేసిన పీతలు కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. వేసి కలుపుకున్నాను. ఎక్కువగా అయితే కలపకూడదు, పీతలు అనేవి విరిగిపోతాయి. ఇలా వాటర్ వేసుకున్నాను లైట్గా కలుపుకొని. చిన్న స్పూన్తో అయితే గరం మసాలా వేసాను. ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసుకున్నాను. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడైతే దీనిలో జీడిపప్పు, గసగసాల పేస్ట్ అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాను. ఇంకా అయిపోవచ్చింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పీతల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చూడటమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకుందరు.